నమస్తే, వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైన పర్యాటక శాఖ అధికారులు. తెలంగాణ టూరిజం పాలసీ పైన చర్చ. ఏపీ వ్యాప్తంగా 45,094 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్లు. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు. ఏడాది పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. జగన్ ను అవమానించేలా పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలి. గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు. వెలమ వివాదంపై షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ క్లారిటీ. తప్పుగా భావిస్తే తన మాటలను ఉపసంహరించుకుంటున్నానని స్పష్టం. పెద్దకోడూరు పాలిటెక్నిక్ కళాశాలలో పక్కదారి పడుతున్న సన్న బియ్యం. ప్రభుత్వ బియ్యాన్ని వ్యాపారస్తులకు అమ్ముకుంటున్న కళాశాల ప్రిన్సిపల్. ఏసీపీ నరేందర్ ఆధ్వర్యంలో కరీంనగర్ టౌన్ లో పోలీసుల స్పెషల్ డ్రైవ్. జంక్షన్లలో నిర్దేశిస్తున్న సుమారు 40 మందిని పునరావాస కేంద్రాలకు తరలించిన పోలీసులు. షాద్నగర్ ఎమ్మెల్యే వెలమ కులస్తులను కించపరుస్తూ మాట్లాడటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కేటీపీపీ ఉద్యోగుల నిరసన. వెంటనే క్షమాపణ చెప్పి మాటలను ఉపసంహరించుకోవాలని డిమాండ్. పర్యాటక శాఖ అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. తెలంగాణ టూరిజం పాలసీ పైన చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, టూరిజం శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్, సీఎంఓ ఓస్టీ వేముల శ్రీనివాసులు, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 45,094 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్లు ఘనంగా జరుగుతున్నాయి. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ హాజరయ్యారు. పాఠశాల ఆవరణలో కలియ తిరుగుతూ తల్లిదండ్రులతో ముచ్చటించారు. వాళ్ళు పెద్దయి బాగా ప్రయోజకులైతే మిమ్మల్ని సరిగా చూసుకోవడమే కాకుండా వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. వాళ్ళ కోసం మీరు కష్టపడుతున్నారు. అలాంటప్పుడు ఆ పిల్లల చదువు ఎట్లుంది? చదువు అనేది పెద్ద ఆస్తి. నాలెడ్జ్ ఎకానమీలో పిల్లలకు చదువు అనేది చాలా గొప్ప ఆస్తి. అది దాన్ని ఎంత పెంచితే అంత ఉపయోగపడుతుంది. మీకు దేశం అభివృద్ధి అవుతుంది, ఆదాయాలు పెరుగుతాయి. ఆ ఆదాయం పెరిగిన ఆదాయం మీ కుటుంబానికి రావాలంటే, మీ పిల్లలకు రావాలంటే చదువు చాలా ముఖ్యం. అందుకనే ఈరోజు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఫస్ట్ టైం దేశంలోనే మెగా పెద్ద ఎత్తున తల్లిదండ్రుల సమావేశం పెట్టాడు. కనీసం మీలో ఒక ఆలోచన విధానాన్ని మార్పు తీసుకురావడానికి, మీ పిల్లల్ని పెంచి పోషించడమే కాకుండా వాళ్ళ మీద ఖర్చు పెట్టడమే కాకుండా ప్రయోజకులు చేయడం మీ బాధ్యత. ఆ ప్రయోజకులు చేయాలంటే బాగా చదివించాలి. ఆ చదివించాలంటే ఈ స్కూల్కి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారో కూడా మీకు తెలిస్తే దానివల్ల మీ పిల్లలు కూడా సహకరిస్తారు టీచర్స్కి. వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి తెలియదు. ఇప్పుడు బాగా చదువుకుంటే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. దానికోసం పెట్టాం.
సంతోషం మీ అందరితో మాట్లాడుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలందరికీ మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. రాబో రోజుల్లో మరింత ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. నేటికి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 1 సంవత్సరం అయింది. శాఖల పరంగా, ప్రభుత్వ పరిపాలన పరంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా, సహచర కేబినెట్ మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, కార్యకర్తలందరి సహకారంతో, అధికారుల సహకారంతో ఒక ప్రజాసేవ లోపల సంతృప్తికరంగా సేవ చేసినాం. ప్రభుత్వం అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా రైతాంగ రుణమాఫీ కావచ్చు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, 500 సిలిండర్ కావచ్చు, లేదా తెలంగాణ అక్క చెల్లెలందరికీ ఉచితంగా మహిళలు బస్ ప్రయాణం చేయడం కావచ్చు, ఒక విద్యార్థి నాయకుడిగా గతంలో ఉద్యమించిన హక్కు అయినటువంటి పిల్లల బస్ ఛార్జీలు పెంచడం కావచ్చు, ఈ విధంగా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఈ ప్రభుత్వం తప్పకుండా భవిష్యత్తు 4 ఏళ్లలో మేము ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తామనే విషయాన్ని తెలియజేస్తూ, ఆ విధంగా ప్రజలంతా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఈ మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగాని కోరుతూ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ కు చెందిన ఫోటోలను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జై టీడీపీ ట్విట్టర్ పేజీలో వైసీపీ నాయకులను అవమానించే విధంగా మంత్రి నారా లోకేష్ సృష్టించిన రోబో సీమరాజు అనే వ్యక్తి వైసీపీ కండువా వేసుకుని పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. ఈ పోస్టులతో మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారని, సీఐ నుంచి డీజీపీ స్థాయి వరకు వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ సతీమణి భారతి మీద కూడా అసభ్యంగా పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోతే ప్రైవేటు కేసులు వేస్తామని, అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్తామని హెచ్చరించారు. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద అసభ్యకరంగా పెట్టినటువంటి పోస్ట్ మీద యాక్షన్ తీసుకోమని చెప్పడం కోసం మేము ఈ కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. దానిలో చూడండి, ఇదిగో తెలుగుదేశం పార్టీ జై టీడీపీ అనేది ఇది వాళ్ళు అఫీషియల్ ట్విట్టర్లో అఫీషియల్ పేజీలో దీన్ని పెట్టారు. పెట్టిన తర్వాత దీన్ని నేను పోస్ట్ చేస్తూ దీన్ని ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ఏం చెప్పానంటే, అయ్యా మీరు ఈ విధంగా పెట్టారు, ఈ విధమైన మార్ఫింగ్ చేసి మా నాయకుడిపై పోస్టులు పెడుతూ మాకు నీతులు చెప్పారు, కేసులు పెడుతున్నారు. మేము కూడా ఎన్సీబీ మీద, నారా లోకేష్ మీద ఈ మార్ఫింగ్ చేసే ఫోటోలు పెట్టలేమా? ఈ అసభ్యకరమైన పోస్టును తక్షణమే డిలీట్ చేయండి, లేదంటే చట్టపరమైన చర్యలకు వెళ్తాము, జాగ్రత్త అని మళ్ళీ నేను ట్విట్టర్లో పోస్ట్ చేశాను. ఈవెన్ దెన్ అప్పుడు కూడా వారు తొలగించలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా, మా నాయకుడిని ఈ విధంగా అవమానకరంగా మీరు మాట్లాడుతున్నారు, వీరి మీద మీరు యాక్షన్ తీసుకోండి అని కంప్లైంట్ ఇవ్వడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ఇక్కడ ఉన్నటువంటి ఫాతిమా గారు కానీ, అదేవిధంగా వేణుగోపాల్ రెడ్డి గారు ఎక్స్-ఎమ్మెల్యే గారు కానీ, ఇంకా కౌన్సిలర్సు, ఇంకా అందరం కలిసి జట్టుగా వచ్చి ఈ కంప్లైంట్ని వారికి సబ్మిట్ చేశాం. దాంతోపాటు ఎక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకుంటున్నాం. వెలమలను దూషించారన్న వివాదంపై రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పందించారు. తన మాటలు వెలమ జాతికి సంబంధించినవిగా భావిస్తే తన మాటలను ఉపసంహరించుకుంటున్నానని ఎమ్మెల్యే శంకర్ స్పష్టం చేశారు. గత 10 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం మీద అవాకులు చివాకులు, 10 సంవత్సరాలు విచ్చలవిడిగా నియంత్రితంగా కుటుంబ పాలన, దుర్మార్గం, అవినీతి చేసిన కుటుంబాన్ని 15 రోజుల క్రిందట నేను కూడా కొడంగల్ ఇష్యూ వచ్చినప్పుడు వాస్తవానికి సామాజికంగా అనుగుదొక్కుతా ఉన్నది ఆ యొక్క కల్వకుట్ల కుటుంబం. కాబట్టి నేను అన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఆ కుటుంబాన్ని, వెల్మ కుటుంబాన్ని అనే వర్డ్
వాళ్లకు వర్తించే విధంగా అనుకున్నా కానీ ఇట్లా మన వెల్మోళ్ళందరూ కూడా వాళ్ళని ఉద్దేశించి పర్సనల్ గా వాళ్ళని కించపరిచినట్లు కాదు. అటువంటిదేమన్నా మిగతా వెల్మా కులస్తులందరూ వేరే రకంగా భావిస్తే నేను అన్న వర్డ్ కూడా విడ్రా చేస్తున్నా. అటువంటిది ఉద్దేశం కాదు నాకు. ఒక కల్వకుంట్ల కుటుంబం అరాచకాలు చేసింది, 10 సంవత్సరాలు కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిండ్రు, సామాజిక వర్గంగా మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టిండ్రు. కాబట్టి వాళ్ళ మీద ఉన్న అక్కస్తోనే మాట్లాడుతున్నా తప్ప మేము వేరే ఇతర వెల్బా వాళ్ళను మాట్లాడే ఉద్దేశం కాదు. ఒకవేళ అటువంటి మాట్లాడినట్టుంటే కూడా విడ్రా అవుతున్నాం. డీప్ టెక్నాలజీ ద్వారా ప్రజలకు మరింత చేరువకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. డీప్ టెక్నాలజీపై ఈరోజు సదస్సులో చర్చించామని అన్నారు. సాంకేతికతను వినియోగించుకుని ఏపీని మరింత అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నామని చెప్పారు. సాంకేతికతను వినియోగించుకుని పరిపాలనకు మరింత సౌలభ్యం ఉంటుందని సూచించారు. ఈచ్ వన్ ఎంటర్ప్రెన్యూర్ వన్ అని నాదం ముందుకు వెళ్తున్నామని వివరించారు. 4PC విధానంతో పాటుగా 4E విధానం కూడా అమలు చేస్తామన్నారు. I'm telling you, government approach, very clear. As on today, historical information we are having, some of the department, but stand alone. Pensions, one format, one department. Health is different, or ration is different. Like there's so many departments, so many ways we are using. Now I am bringing one citizen, all services, one family. This is the concept we are working. Historical data we are having, dynamic data we are collecting through Ayushman Bharat. Every day somebody is going to doctor, he will treat, he will update data, that type of data. Second, through IoT's data or CCTV camera data, or tomorrow drones I am sending that data, every data. By using all these things, then I want to go artificial intelligence and also predictive analytics, finally ML, AL, anything for a matter, then deep technology. Ultimately, I want to provide best solution for the problem without confusing anybody. That is where nowhere in the country as on today governments have done. First time I am approaching integrating with all the data. Truth is one. The truth, how to bring it, individual, family, on various problems. It may be health, education, skill, agriculture, anything for that matter. All layers we are building. There if you can come, any ideas, we will be very happy to associate with you. రాష్ట్ర పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కామారెడ్డి జిల్లా జుక్కల్లో పర్యటించారు. నిజాం సాగర్ ప్రాజెక్టును సందర్శించిన ఆయన గోల్ బంగ్లా వద్ద ఏర్పాటు చేసే టూరిజం స్పాట్ ను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తో మాట్లాడుతూ ప్రాజెక్టు నీటి మట్టం, పర్యాటక కేంద్రం ఏర్పాటుకు అవసరమయ్యే స్థల సేకరణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి హెడ్డర్స్ లూయిస్ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి వెళ్లి జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిజాం సాగర్ ప్రాజెక్టులో 365 రోజులు నీళ్లు ఉంటాయని, అందుకే ఇక్కడ టూరిజం ఏర్పాటుకు త్వరలో టెండర్లు పిలుస్తామని తెలిపారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజున టూరిజం ప్రమోషన్ లో భాగంగా నిజాం సాగర్ రావడం జరిగింది. ఈ నిజాం సాగర్ చూసిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి వాతావరణం, అది కూడా 100 సంవత్సరాల క్రితం ఆనాడు సాంకేతిక పరిజ్ఞానం లేని శతాబ్దం కింద కట్టినది, చెక్కు జరగకుండా పర్ఫెక్ట్ పక్కా ఉంది. అది కూడా పైన ఎత్తైనటువంటి ప్రాంతాల్లో. అది చూస్తే మొత్తం టోటల్ గా వ్యూ కనపడతా ఉంది. దాంతో పాటుగా ఇదొక అంటే మొట్టమొదటి ప్రాజెక్ట్ ఆ రోజుల్లో 27 TMC. అది కూడా 365 రోజులు కూడా ఆయకట్టు నీళ్లు వాడినా కూడా ఇంకో 5 TMCలు 365 days ఉంటాయి. కాబట్టి టూరిజం డెవలప్ చేయడానికి కూడా ఇది మంచిగా అద్భుతమైన వాతావరణం. తప్పకుండా ఈ శాసనసభలోనే ఈ యొక్క టూరిజం పాలసీని కూడా ప్రవేశపెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం. తర్వాత అంటే మొదటి సంవత్సరం జనవరిలోనే దీనికి సంబంధించి ఒక టెండర్స్ పిలిచే కార్యక్రమం చేసి దాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఏ స్థాయిలో ఏ విధంగా డెవలప్ చేయాలని పోలీస్ శాఖకు వెన్నెముకలా నిలిచి హోంగార్డులు అత్యుత్తమ సేవలు అందిస్తున్నారని పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు కొనియాడారు. శాంతి భద్రతల పరిరక్షణలో వారు అందిస్తున్న సేవలు మరవలేనివని పేర్కొన్నారు. శుక్రవారం గౌరవ వందనం స్వీకరిస్తున్న పోలీస్ ఏఆర్ గ్రౌండ్స్ 62వ హోంగార్డుల
వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించారు. హోంగార్డ్స్ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం వారి గౌరవ వందనం స్వీకరించారు. సిపి మాట్లాడుతూ 1963లో రాష్ట్రంలో ఏర్పడిన హోంగార్డ్స్ వ్యవస్థ శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, నేర పరిశోధన, సిఐడి టాస్క్ ఫోర్స్, వాహన డ్రైవర్లు, కంప్యూటర్ ఆపరేటర్లుగా విధులు నిర్వహించారని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లోనూ విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు. ఏడాది 250 మంది తమిళనాడు ఎన్నికలకు బందోబస్తు విధులు నిర్వహించారని గుర్తు చేశారు. ఇటీవల విజయవాడ వరదల్లోనూ సమర్థంగా పనిచేశారని తెలిపారు. పోలీసులతో సమానంలో నగరంలోని అనేక బందోబస్తుల్లో పాల్గొంటున్నారని ప్రశంసించారు. ఈ ఏడాది 6 హోంగార్డులు మరణించారని, 8 మంది ఉద్యోగ విరమణ చేశారని, వారికి 70 లక్షలు అందించామని వివరించారు. మహిళా హోంగార్డులకు 3 నెలల వేతనంతో కూడిన సెలవు ఇస్తామని వెల్లడించారు. 2025లో ఉద్యోగ విరమణ చేసే వారికి శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. కనువిందైన పరేడ్ నిర్వహించిన మొదటి కాంటింజెంట్ ను సిపి అభినందించారు. మహాత్మా గాంధీ రోడ్డులో హోంగార్డులు కవాతు నిర్వహించారు. కార్యక్రమంలో డీసీపీలు గౌతమిశాలి, ఉదయరాణి, కృష్ణమూర్తి నాయుడు, ఎస్విడి ప్రసాద్, హోంగార్డ్స్ కమాండెంట్ టి ఆనందబాబు, ఏడీసీపీలు జి రామకృష్ణ, ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా విజయవాడ నగరంలో ఈ హోంగార్డ్ వ్యవస్థ ప్రారంభించబడింది. ఈ వ్యవస్థ ఆవిర్భవించి ఇప్పటికీ 62 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ప్రస్తుతము గౌరవ వేతనంగా హోంగార్డులకి రోజువారీ వేతనం 710 రూపాయలు పొందుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో డెప్యుటేషన్పై పనిచేసే వారికి రోజువారీ వేతనం 735 రూపాయల చొప్పున, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారికి రోజువారీ వేతనం 760 రూపాయల చొప్పున చెల్లించడం జరుగుతుంది. మన విజయవాడ సిటీలో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ మొత్తం 998 మంది హోంగార్డులు ఉండగా వీరు శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, క్రైమ్ నియంత్రణ, సిఐడి టాస్క్ ఫోర్స్, పోలీస్ అంతర్గత భద్రత, పోలీస్ వాహనాల డ్రైవర్లు, అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ మరోవైపున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల భద్రత కొరకు అనేక టెక్నికల్ జాగ్రత్తలందరూ కూడా వీరు పనిచేస్తున్నారు. అగ్ని ప్రమాదాలు, వరదలు, కోవిడ్ వంటి అత్యవసర విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు విధులు నిర్వహించడం, మత సామ్రాజ్యాన్ని కాపాడడం, ఆర్థిక సామాజిక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం ఇవన్నీ హోంగార్డు విధుల్లో భాగం. మన విజయవాడ సిటీ పరిధిలో విఐపీ బందోబస్తులు, దసరా నవరాత్రులు, మేరీమాత ఉత్సవాలు, భవానీ దీక్షలు లాంటి బందోబస్తులు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు, నైట్ బీట్స్, డే బీట్స్, కమ్యూనికేషన్ విభాగాల్లో వీరు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారు. అంతేకాక ఈ సంవత్సరంలో తమిళనాడు రాష్ట్ర జనరల్ ఎలక్షన్కి 250 మంది హోంగార్డ్స్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనరల్ ఎలక్షన్కి హాజరై సమర్థవంతంగా విధులు నిర్వహించారు. మరియు ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో విజయవాడలో ఆకస్మికంగా వచ్చిన వరదల్లో 330 మంది హోంగార్డులు వరదల్లో చిక్కుకుని ఉన్న వారి విధులను షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వెలమ కులస్తులను కించపరుస్తూ మాట్లాడటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు వెలమ సామాజిక వర్గానికి చెందిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేటీపీపీ ఉద్యోగులు నిరసన తెలిపారు. వెంటనే ఎమ్మెల్యే శంకర్ వెలమ కులస్తులకు క్షమాపణ చెప్పి మాటలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవాల్సిన ఉద్దేశం ఉంటే మీరు ఈ రాజకీయ చదరంగంలోనే కొట్లాడాలి తప్ప ఆ సామాజిక వర్గాన్ని మొత్తం కించపరుస్తూ మాట్లాడటం కరెక్ట్ కాదని హెచ్చరించారు. ఏదైతే షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు విల్వ సామాజిక వర్గం పట్ల చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు కేటీపీపీ అందు విల్మ విద్యుత్ ఉద్యోగులందరూ తీవ్ర నిరసన తెలియడం జరుగుతుంది. ఈ నిరసనలో భాగంగా వీర్లపల్లి శంకర్ గారిని కూడా హెచ్చరిస్తూ మీరు ఏదన్నా మీకు రాజకీయంగా ఎవరైనా ఎదుర్కోవాలనే ఉద్దేశం ఉంటే, మీ రాజకీయ ప్రత్యర్థులు ఎదుర్కోవాలనే ఉద్దేశం ఉంటే మీరు ఆ రాజకీయ చదరంగంలోనే పోట్లాడాలి తప్ప ఇలా ఆ సామాజిక వర్గాన్ని మొత్తం కూడా కించపరుస్తూ మాట్లాడడం కరెక్ట్ కాదు బిడ్డ. మేము నిన్న నానా కొడుక అని అన్న బిడ్డ, మేము అందరం కూడా కొడుక అని అంటే ఎంతసేపు బిడ్డ నేను అనలేమా? దయచేసి, ఎందుకంటే వెల్మ సోదరులు అందరూ కూడా ఎక్కడ ఉన్నా కూడా చాలా మందితోటి అన్ని రకాల కులాలతోటి మతాలతోటి మేము సోదరాభావంతో మంచి మిత్రత్వంతో కలిసిమెలిసి ఉంటున్నాం. ఏ రోజు కూడా ఎక్కడ కూడా మేము ఇతర సామాజిక వర్గాలను కించపరిచి మాట్లాడిన దాఖలాలు లేవు. ముఖ్యంగా మీకు యొక్క ధోరణి ఏంటంటే, గతంలో కూడా ఒక చింతపండు నవ్వినటువంటి అతను కూడా వెల్మ సామాజిక వర్గాన్ని అతనికి ప్రత్యేకంగా చెప్పాలంటే కేసీఆర్ మీద కోపం అంటే కేసీఆర్ని ఎదుర్కోండి, కానీ సామాజిక వర్గం కించపరచడం అనేది మీ యొక్క మానసిక అంగవైకల్యానికి, మీ యొక్క కుంచిత మనస్తత్వానికి నిదర్శనంగా
భావించాల్సి వస్తుంది. అదేవిధంగా గతంలో కూడా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం వ్యక్తి కూడా విలువలకు పిరికడు బియ్యం అయితే సరిపోతాయి వాళ్ళని ఎంత అని మాట్లాడడం, అలాంటి మాటలే ఇలాంటి చెంచాగాళ్లను ప్రోత్సహించినట్లుగా మేము భావించాల్సి వస్తుంది. దయచేసి అత్యున్నత న్యాయస్థానంలో అత్యున్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు బాధ్యతగా మెదులుతూ వాళ్ళ యొక్క కింది స్థాయి నాయకులను కూడా బాధ్యతగా ఉండేలా చూడవలసిన బాధ్యత వాళ్ళపైన ఉందని భావిస్తూ ఇక కూడా భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఎంత ఉందని కూడా ఈ కేటీపీపీ విద్యుత్ ఉద్యోగుల తరఫున హెచ్చరిస్తూ, ఖబర్దార్ బిడ్డ, భవిష్యత్తులో కూడా ఇంకా ఇలాంటి మీరు మాట్లాడితే మాత్రం సహించేది లేదు. అందుకు మేము కేటీపీపీ విద్యుత్ ఉద్యోగుల తరఫున హెచ్చరిస్తున్నాం. సహజ నటన సావిత్రికే సొంతమని తెదేపా పోలిట్ బ్యూరో సభ్యుడు తొండెపు దశరథ జనార్దన్ అన్నారు. మహానటి సావిత్రి కళాపీఠం ఆధ్వర్యంలో హనుమం తరహై గ్రంథాలయంలో నిర్వహించిన సావిత్రి జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నటిగానే కాక దర్శక, నిర్మాతగా చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని కొనియాడారు. పరుచూరి విజయలక్ష్మి సావిత్రి కళాపీఠం పేరుతో సంస్థను నెలకొల్పి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం నిర్వాహకులు జనార్దన్ తో పాటు నవరం థియేటర్ అధినేత ఆర్వి భూపాలరావు ప్రసాద్ ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో దుర్గా కళామందిర్ నిర్వాహకుడు పాలేపు రామారావు, డేవిడ్ రాజు, ప్రబల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. సావిత్రి గారి కార్యక్రమానికి నేను ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ సమావేశంలో మాట్లాడటానికి వచ్చినప్పుడు అక్కడ ఆహ్వానించడం జరిగింది. సావిత్రి గారు అంటే తెలియని వారు లేరు. నిజంగా ఆమె దక్షిణ భారత చలనచిత్ర రంగంలో చెరగని ముద్రేసింది. ఆమె నటిస్తూ ఉంటే కళ్ళతోనే నవరసాలు పండించేది. ఆమె హీరోలతో పాటు పోటీ పడి హీరోయిన్గా, సావిత్రి ఉంటే హీరోయిన్గా చూడటానికి వచ్చే రోజులు కూడా పూర్వం మనం చూసాం. పెద్దలు మీలో పెద్దలందరికీ తెలుసు. అట్లాంటి ప్రత్యేకతను సంతరించుకున్న సావిత్రి గారు మన పక్కనే తెనాలిలో పుట్టడం, ఆ తర్వాత పాపం కొద్ది వయసులోనే వారి తండ్రి గారు పరమపదించటం, పెదనాన్న గారి దగ్గర పెరగటం, పెరిగే టైంలో ఆయన గమనించాడు ఏమిటి నాట్యం పట్ల ఆసక్తి ఉందని, కళల పట్ల ఆసక్తి ఉందని ప్రోత్సహించి అప్పుడే తొలి దశలోనే పాతాళ భైరవిలో ఒక చిన్న పాత్రతో స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ఆమె యొక్క నటనా చాతుర్యాన్ని చూసి పృథ్వీరాజ్ కపూరే ఆ కాలంలో ఆమెని అభినందించారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు చూడండి, అప్పుడే ఆమె యొక్క నైపుణ్యం తెలిసిపోయింది. అలా ఆమె ఎంతో గొప్ప కళాకారునిగా ఎంతో మందికి ఆదర్శంగా నటనలో నిలిచి మరి కొద్ది వయసులోనే పాపం 47 సంవత్సరాల వయసులో మన విడిచి వెళ్ళిపోయింది. సరే, మీ అందరికీ తెలుసు ఆమె చాలా సున్నిత మనస్కరాలు, అనేక ఇబ్బందులు పడ్డది. చరిత్ర మీరంతా విద్యార్థుల కడుపు నింపేందుకు ప్రభుత్వం పంపిన సన్న బియ్యం పక్కదారి పడుతున్న సంఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు పాలిటెక్నిక్ కళాశాలలో చోటు చేసుకుంది. కళాశాల ప్రిన్సిపాల్ ప్రభుత్వ బియ్యాన్ని వ్యాపారస్తులకు అమ్ముకుంటున్న ఘటన వెలుగులోకి వచ్చింది. స్వయంగా కళాశాల ప్రిన్సిపాలే బియ్యం సరిగా లేవన్న సాకుతో సంతకం పెట్టి మరీ ఆటోల ద్వారా వ్యాపారులకు సరఫరా చేస్తుంది. కాగా శుక్రవారం ఒకరోజే 465 కిలోల బియ్యాన్ని వ్యాపారులకు బియ్యం అమ్మింది.
మా మీద ఇది చేస్తాం. చేయకూడదు అంటే మేము నెక్స్ట్ టైం నుండి చేయము. అది తెలియదు, నాకు ఐడియా లేదు. నేను ఇక్కడ ఫస్ట్ టైం వచ్చాను. కరీంనగర్ కమిషనరేట్ టౌన్ లో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నగరంలో నిర్వహించిన ఈ డ్రైవ్ లో భాగంగా రాత్రి సమయాల్లో రోడ్లు, జంక్షన్ల వద్ద నిద్రిస్తున్న నిరాశ్రయులని గుర్తించి అనుమానాస్పదంగా తిరిగే వారిని పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైస్ ద్వారా తనిఖీ చేశారు. అనంతరం వారిని మున్సిపాలిటీ పునరావాస కేంద్రాలకు తరలించారు. ఏసీపీ నరేందర్ ఆధ్వర్యంలో బస్టాండ్ ఏరియా, వన్ టౌన్ ఏరియాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన పోలీసులు ఆయా ప్రాంతాల్లోని జంక్షన్లలో రాత్రి సమయంలో నిద్రిస్తున్న సుమారు 40 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైన పర్యాటక శాఖ అధికారులు. తెలంగాణ టూరిజం పాలసీ పైన చర్చ. ఏపీ వ్యాప్తంగా 45,094 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్లు. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు. ఏడాది పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. జగన్ను అవమానించేలా పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలి. గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు. వెలమ వివాదంపై షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ క్లారిటీ. తప్పుగా భావిస్తే తన మాటలను ఉపసంహరించుకుంటున్నానని స్పష్టం. పెద్దకోడూరు పాలిటెక్నిక్ కళాశాలలో పక్కదారి పడుతున్న సన్న బియ్యం. ప్రభుత్వ బియ్యాన్ని వ్యాపారస్తులకు అమ్ముకుంటున్న కళాశాల ప్రిన్సిపల్. ఏసీపీ నరేందర్ ఆధ్వర్యంలో కరీంనగర్ టౌన్ లో పోలీసుల స్పెషల్ డ్రైవ్. జంక్షన్లలో నిర్దేశిస్తున్న సుమారు 40 మందిని పునరావాస కేంద్రాలకు తరలించిన పోలీసులు. షాద్నగర్ ఎమ్మెల్యే వెలమ కులస్తులను కించపరుస్తూ మాట్లాడటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కేటీపీపీ ఉద్యోగుల నిరసన. వెంటనే క్షమాపణ చెప్పి మాటలను ఉపసంహరించుకోవాలని డిమాండ్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.